మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగనే మా ప్రశస్తమైన సహోదరుడు సామ్యూల్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క పరిసర ప్రాంతంలో మేము కూడా పరిచర్య చేస్తూ ఉన్నాం. కలిసి అనేకమైన సందర్భంలో మేము కలుసుకొని ఉన్నాం. మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ప్రేమపూర్వకంగా ఎంతో సంతోషపడి ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నాము. మేమెన్నడూ కూడా ఇరువురు ఎక్కడ కలిసినా కానీ సోదర భావంతో మంచి మనసుతోటే మేము మాట్లాడుకొని ఉన్నాం. అంతేకాదు ఈ దినము వారి మందిరంలో ఇటు రీతిగా దేవుని వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని మనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరుడు సామ్యూల్ గారు కూడా నేను ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. సమయం ముందు మనము వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. చాలా అది 20 రోజుల 21 రోజుల 20 రోజుల 21 రోజుల ఉపవాస ప్రార్థన అంటే మాటలు కాదు, చాలా మంచి సంకల్పం ఇది. ఉపవాసంలో మనకు ఎన్నో అనుభూతులు, దేవుని యొక్క కృపలు మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ సమయం ముందు మనము ఒకసారి లేచి నిలబడి దేవుని వాక్యం చదువుకొని ఆ తర్వాత మనం కూర్చుందాం. మనందరం లేచి నిలబడదాం. మన పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసుకొని పరిశుద్ధ గ్రంథమైన దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఎవరైనా మధ్యలో ఉన్న చదవండి, గట్టిగా చదవాలి. అమ్మ 9వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. రైట్. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియచేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అగుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటుని. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కర్త మా ప్రియ పరులకు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సమయం ముందు గొప్ప పరిశుద్ధాత్ముడుగా మా మధ్యలో మీరు ఉన్నారు, మాలో ఉన్నారు. ప్రభువా, ఈ వాక్యమును తీసుకొని మాకు బోధించుము. మా శరీరంలో ఉన్నటువంటి హృదయానికి చెవికిని సున్నతి చేసి వాక్యమును గ్రహించి దాని ప్రకారం నడుచుకునేలాగున మా కృప చూపుము. ఈ యొక్క ఉపవాస కూటములు ప్రభువా, నీ యొక్క ప్రత్యక్షతను, నీ యొక్క ప్రసన్నతను మాకు దయచేయమని ఈ వాక్యమును నీ చేతులకు అప్పగించుకుంటూ నీ దాసులను నన్ను నిశలోసార్లు మరుగుపరిచి మీరే నా నోటికి బోరగా ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూర్చుందామండి. చాలా మంచిది, స్తోత్రం. ఉపవాసం దేని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం? ఉపవాసం. చూడండి, ఉపవాసము అనగా విజయం అని అర్థం. ఏంటంట? ఉపవాసం అంటేనే విజయం. అది బాగా మన పరిశుద్ధ గ్రంథం ప్రకారం, సరే వేరే గురించి మనకు అనవసరం లేదు, మన పరిశుద్ధ గ్రంథం ప్రకారము
ఉపవాసం అంటే ఏంటిది? విజయం. ఉపవాసం ఉంటే ఒక విషయం మీద మనకు తప్పకుండా ఏమొస్తుంది? విజయం అన్నది మనకు వస్తుంది. ఉదాహరణకు మన పరిశుద్ధ గ్రంథములు చూస్తే కొంతమంది వ్యక్తులను, యెహోషాపాతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా ఉపవాసం ఉన్నాడు. అతనికి అవసరాన్ని బట్టి యెహోవా వలన సహాయము వేడుకొనుటకై వాళ్ళు కూడుకున్నారు. అమ్మోనీయులను మోయాబీయులను జయించిరి. యెహోషాపాతు ఏం చేశాడు? తన శత్రువును జయించడానికి దేవుని సహాయం కోసం ఉపవాసం ఉన్నాడు. ఏం పొందాడు? జయాన్ని పొందాడు. అంటే ఉపవాసం ఏం చూపిస్తుంది? విజయాన్ని చూపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగనే నినివే పట్టణం వారు ఉపవాసం ఉన్నారు. ఏం తప్పించుకున్నారు? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకున్నారు. అంటే ఆ అర్థం ఏంటిది? అక్కడ కూడా వాటి విజయాన్ని సాధించుకున్నారు. న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే ఇశ్రాయేలు వారికి బెన్యామీయులకు మధ్య యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు ఓడిపోయారు మొదటి యొక్క యుద్ధంలో. అప్పుడు ఇశ్రాయేలులందరూ ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించి తిరిగి యుద్ధం జరిగినప్పుడు బెన్యామీయులను ఓడించి మళ్ళీ ఇశ్రాయేలు ఏం పొందుకున్నారు? విజయాన్ని పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే సమూయేలు కాలంలో మనం చూసుకుంటే ఇశ్రాయేలీయులకును ఫిలిష్తీయులకును యుద్ధం జరిగింది. ఇశ్రాయేలు ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇశ్రాయేలులందరూ ఉపవాసం ఉండి మిస్పాలో కూడుకొని యెహోవా సన్నిధిలో నీళ్లు కుమ్మరించి ఆ దినమంతా ఉపవాసం ఉన్నప్పుడు, మేము పాపాత్ములను ఒప్పుకున్నప్పుడు వారు తిరిగి ఫిలిష్తీయులను ఓడించి విజయాన్ని పొందుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అట్లా తర్వాత అహాబు రాజు చెడు నడితే నడిచాడు. అయితే ఒక సందర్భంలో ప్రభువు తన యొక్క ప్రవక్తను పంపించి, అహాబు రాజా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు కాబట్టి నీకు పలానా శిక్ష రాబోతుంది అని చెప్పినప్పుడు అతను తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి, చూడండి, వ్యాకులు పడుచు ప్రభు వైపు అతని మనసు తిప్పుకుంటే మళ్ళీ దేవుడు అతనికి రావలసిన శిక్షను తప్పించాడని మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడతా ఉంటుంది. హల్లెలూయా. అలాగనే ఎజ్రాను మనం తీసుకుంటే ఆయన కూడా ఉపవాసం ఉండి, చూడండి, దేవుని యొక్క సంగతులు ఎన్నిటినో గ్రహించినట్టుగా తిరిగి యెరూషలేమును కట్టబడలాగా సహాయం చేసినట్టు మనం చూస్తా ఉన్నాం. నెహెమ్యా, ఎజ్రా తర్వాత నెహెమ్యా కూడా ఉపవాసం ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ఎదుట తగ్గించుకొని ఉపవాసం చేసినప్పుడు వారందరూ కూడా విజయాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. అలాగనే ఎస్తేరు చూసుకుంటే ఎస్తేరు కూడా ఉపవాసం ఉండి రాజాజ్ఞను మార్చివేసి వాళ్ళు కూడా ఏం పొందుకున్నారు? విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అలాగనే యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి అపవాదిని ఓడించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు వారు జయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నది? విజయాన్ని సూచిస్తా ఉన్నవి. ఉపవాసం అంటే ఏంటిది? విజయం. కాబట్టి తప్పకుండా ఈ సంఘానికి కూడా ఈ 21 రోజులు ఏ ఉద్దేశంతో అయితే మీరు ఈ ఉపవాస ప్రార్థన మీరు ప్రారంభించారో అవన్నీ కూడా దేవుని పక్షంగా మీకు నెరవేరును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మన మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కునుము. చాలమ్మా.
మనము మొదటిగా చదువుకున్నట్టుగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలలో ఏమని చదువుకున్నాం? 3వ వచనంలో గోనె పట్ట కట్టుకొని ధూళి తల మీద వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. అప్పుడు ఆయన చేసింది అది. అయితే ఇప్పుడు మనకేమని చెప్తున్నది వాక్యము? మనము తల మీద బూడిద పోసుకోవటము కాదు, కానీ నీ తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. ఇప్పుడు మనం ఉపవాసం ఉండాలంటే వాళ్ళలాగా బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని అలా కూర్చోవటం కాదండి. ఇప్పుడు మనం హల్లెలూయా. ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే, ఉపవాసం ఉండాలంటే మన తల అంటుకొని నీ ముఖమును కడుగుకొనుము. ఎందుకంటే నీవు ఎక్కడున్నావు? చూడండి, నువ్వు ఎక్కడున్నావు అంటే ఐగుప్తు లోకం నుంచి బయట నువ్వు ఉన్నావు. పెళ్లి విందునకును పరలోక దేవుని దగ్గరికి, ఒక క్రొత్త లోకమునకును మనకు సిద్ధపరచబడిన స్వాస్థ్యమైన నూతన యెరూషలేమునకును మనం ఏం చేస్తా ఉన్నాము? వెళ్ళబోతా ఉన్నాం. అక్కడికి మనము వెళ్ళబోతా ఉన్నాం. కాబట్టి సంఘము ఉపవాసం ఉండి దేవుని కొరకు పని చేయుట, ప్రత్యేకపరుచుకొనుట అన్నది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇప్పుడు మన ముఖము తేటగా కడుక్కోవాలి, తలను నున్నగా దువ్వుకొని, అసలు మనం ఉపవాసం చేస్తున్నప్పుడు బ్యాడ్గా లేదా షాడ్గా ఉండకూడదని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు చూస్తే ఓడ ప్రయాణములు ఉన్నప్పుడు కూడా 14 దినాలు ఉపవాసం వాళ్ళంతా ఉన్నారు. 276 మనుషులు. ఎంతమంది? చూడండి, భయంకరమైనటువంటి అపాయంలో నుండి వారు విజయాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దానియేలు ఎందుకొరకు ఉపవాసం ఉన్నాడు? 2వ వచనం చదవండి, 9:2. ఇప్పుడు మనం పాఠంలోనికి వద్దాం. ఎందుకు ఉపవాసం ఉన్నాడు దానియేలు అంటే, యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు ఏమవుతున్నాయంట? సంపూర్తి అవుతున్నాయి. సంపూర్ణమైతే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తిరిగి మళ్ళీ యెరూషలేమునకు వాళ్ళు వెళతారని మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రవచించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలీయులందరూ చాలా మంది బబులోను రాజు చెరగొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ బబులోను దేశంలో తీసుకొని వచ్చాడు. అక్కడ వారు 70 సంవత్సరములు ఉంటారు. ఆ 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దర్శించి మమ్మల్ని మళ్ళీ తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తా. ఈ వాగ్దానము ఉన్నది. ఆ 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవి అని ఎలా గ్రహించాడు? గ్రంథం చదవటం వలన, అంటే ఇర్మియా గ్రంథాన్ని చదవటం వలన దానియేలు గ్రహించి, ఇప్పుడు నా ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైనది. తిరిగి మళ్ళీ నేను నా స్వాస్థ్యము, నా కోసం ఉంచబడిన యెరూషలేము అనే నా ఇశ్రాయేలు అనే దేశమునకు తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమై ఉన్నదని ఏం చేశాడు? ఉపవాసము ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఉపవాసము ఇంకా ఏమని చెప్తుందంటే శుద్ధీకరించుకొనుట. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేస్తాం? శుద్ధీకరించుకుంటే అది మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. తర్వాత ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థనలు చేయటం, తర్వాత ఆజ్ఞలు గైకొనుట, మరియు ముందుకు కొనసాగిపోవుట.
ఉపవాసంలో మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటిది? శుద్ధీకరణ. మనం శుద్ధి చేసుకుంటేనే ఉపవాసంలో మనము కూర్చోగలం. తర్వాత ప్రార్థన, తర్వాత దేవుడు ఏం చెప్పాడో ఆజ్ఞలను గైకొంటే మనం ఏం చేస్తాం? ముందుకు కొనసాగుతూ ఉంటాం. కాబట్టి మీరు దేవుడిని సంధించుటకు వెళ్ళినప్పుడు ఉపవాసములో ఇదేదో విందారగించుట కాదు, గాని ఇది ఉపవాసమై ఉన్నది. దేవుణ్ణి సంధించడానికి మనము ఇక్కడికి వస్తా ఉన్నాం, ఉపవాసం చేస్తా ఉన్నాం. అది విందారగించుట కాదండి. అయితే ప్రత్యేకపరుచుకొని ఏం చేయాలంటే మనము ప్రత్యేకపరుచుకొని ప్రతి అవినీతి కార్యముల నుండి నిన్ను నీవు శుద్ధీకరించుకొనవలెను. కాబట్టి ఉపవాసంకి వచ్చే ప్రతి ఒక్కరు కూడా తల అంటుకొని ముఖాన్ని మంచిగా నీటికి కడుక్కొని నిన్ను నీవు శుద్ధీకరించుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ఉన్నట్లయితే ఏం పొందబోతా ఉన్నావు? విజయాన్ని పొందబోతా ఉన్నావు. హల్లెలూయా. తర్వాత ఇష్షోపుతో రక్తమును నీ హృదయమును పూసుకొనటం వలన, విశ్వాసముతో నిన్ను నీవు శుద్ధీకరించుకొనటం వలన, చూడండి, దేవుని ఆజ్ఞలు నీకు దొరుకుతా ఉన్నాయి, నువ్వు ముందుకు పోతా ఉన్నావు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దానియేలు ఏం చేస్తా ఉండో, తన యొక్క జనులను గురించి దానియేలు ఒక అక్కర కొన్నాడు. ఆయనకు ఒక అక్కర అయింది, నా ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, తిరిగి వెళ్ళాల్సిన సమయము వచ్చింది. ఎందుకంటే అతను ప్రవక్త ఇర్మియా రాతలను, ఆ పుస్తకాన్ని చదువుతా ఉన్నాడు మరియు గ్రహించి ఉన్నాడు. వారు 70 సంవత్సరం సరలో ఉంటారని ఇర్మియా చెప్పబడి ఉన్నది కాబట్టి ఆయన తెలుసుకున్నాడు. మరి ఇప్పుడు సమయం ఏమైనది? ఆసన్నమై ఉన్నది. ఆసన్నమయ్యాక అతను ఏం చేశాడు? అన్నిటిని పక్కకు తోసివేసి, అనుదిన కార్యక్రమాలన్నిటిని పక్కకు తోసివేసి దేవుని వైపు తన ముఖమును పెట్టి గోనె వస్త్రములు ధరించి బూడిద పూసుకొని ఆ వేళ లేదా గడియ ఎప్పుడు వస్తుందా, తిరిగి మేము ఎప్పుడు వెళతామా అనే దాని గురించి అతను ఉపవాసముతో ప్రార్థించుటకు ప్రారంభించెను. ఆమేన్. హల్లెలూయా. దానియేలు తన యొక్క జనుల కొరకు ఈ సమాచారం తెలుసుకొనాలని ఇప్పుడు మనం కనుగొన్నాం. మరియు చూడండి, మనకు ముందున్న ప్రవక్తలు దానియేలు చదువుతూ తాను చివరి కాలమునకు సమీపంగా ఉన్నాడని ఈ రకమైన గ్రహింపును దానియేలు కలిగి ఉంటే, మరి అట్లయినా పరిశుద్ధ గ్రంథం చదువుతున్న మనము ఈ చివరి కాలంలో ఎంత చేరువలో ఉన్నాము అన్నది మనం గ్రహించటం లేదా? నా మాటలు అర్థం చేసుకోండి. ఆయన ఎలా తెలుసుకున్నాడు? తన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నాయని గ్రంథముల వలన. ఇప్పుడు కూడా మన ఇంటికి వెళ్ళే దారి, మన ఇంటికి వెళ్ళే సమయం అంటే దాని అర్థం ఏంటి? ఎత్తబడే సమయం. ఎలా తెలుసుకోవాలి? పరిశుద్ధ గ్రంథములో చదువుకొని, మన కొరకు రాయబడిన ముందున్న పుస్తకాలు చదువుకోవటం వల్ల ఇప్పుడు మనం ఏ దారిలో ఉన్నాము, ఎంతవరకు వచ్చాము చూడండి. ఆ దానియేలు గ్రహించాడు, ఉపవాసం ఉన్నాడు. అలాగనే ఇప్పుడు మనం గ్రహించినట్లయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనము ఉపవాసం ఉంటాము. హల్లెలూయా. మనము సిద్ధపరచుకుంటాము. మన ఇంటికి పోవడానికి మనం ఏం చేస్తాం? సిద్ధపాటు అన్నది మనకు కలుగుతుంది. ఎవరు సిద్ధంగా ఉండరు, ఎవరు సిద్ధపాటు లేకుండా ఉంటారు? గ్రంథాన్ని చదవక, కాలముని ఎరుగక, లోకముతో ఉండేవాళ్ళు ఏం తెలుసుకోలేరు? సమయాన్ని తెలుసుకోలేరు. అవి సంపూర్తి అవుతున్నాయా అన్నది తెలుసుకోలేరు. తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? దానియేలు లాగా ఉపవాసం ఉండి సిద్ధపడతారు. హల్లెలూయా. అప్పుడు నీకు విడుదల అన్నది రాబోతా ఉన్నది. నీవు తిరిగి ప్రభు యొక్క మధ్యాకాశం పెళ్లి విందులోనికి వెళ్ళటానికి ఆస్కారం ఉన్నది అక్కడ నీకు దొరుకుతా ఉంటుంది. చూడండి, ఇది కూడా మనకి ఏం పాఠం నేర్పిస్తుందంటే, బుద్ధి గల కన్యక, బుద్ధి లేని కన్యక అనే దాన్ని కూడా మనకు
జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సిద్ధపాటు. ఎలా సిద్ధపాటు? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. కేక ఏమి వినిపించింది? చూడండి, కేక ఏమి వినిపించింది? మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అన్న మెసేజ్. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎన్నో ఉన్న యేసుక్రీస్తు రెండవ రాకడ అతి త్వరలో ఉన్నది, పలాని గుర్తులున్నవి, వస్తున్నాడు అని చెప్పడానికి ఎన్నో లేఖనాలు మనకు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ కేక విన్నారో వారు లేచి ఏం చేశారు? తమ దివిటీలను శుభ్రపరిచారు, ఒత్తులు మంచిగా చేసుకున్నారు, నూనెను సమృద్ధి కలిగి ఉన్నవారు దీపాన్ని అంటించారు. అది సిద్ధపాటు. తర్వాత వారికి ఏం దొరికింది? లోపలికి పెళ్లి విందులోనికి వెళ్ళారు. అది విజయం దొరికింది వారికి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపడని వారు బయటనే ఉండిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఉపవాసంలో మనకేం దొరుకుతా ఉంది? విజయం దొరుకుతుంది. అయితే ఇప్పుడు మనకేం విజయం అంటే ప్రభు త్వరలో రాబోతా ఉన్నాడు. ఇది మాత్రం మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకుని, ఇది కడవరి దినాలు అని మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, మనం ఈ లోకయాత్రలు చివరిలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏదో గోనెపట్ట ధరించుకోవటము, బూడిద పూసుకోవటం కాదు, కానీ ఈ లోక కార్యములను మరియు జీవన అక్కరలన్నింటినీ పక్కకు త్రోసివేసి ఇప్పుడు మనం ఏ సమయంలో జీవిస్తా ఉన్నాం, ఎలాంటి పరిస్థితులలో మనం జీవిస్తా ఉన్నాం, మన దినములో ఏ లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో నెరవేరుతా ఉన్నాయి అన్న దాన్ని మనం గ్రహించాలి. ముఖ్యంగా క్రైస్తవ సమాజము ఈ దిన సంబంధమైన లేఖనాలను మనము గుర్తెరగాలి. అప్పుడు మాత్రమే మనం ఏం చేయగలము? సిద్ధపాటు అన్నది చేయగలం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, నీ దినమును, నీ దిన సంబంధమైన సమాధానమైన సువార్తను నువ్వు తెలుసుకుని ఎడల అది నీకెంతో మేలు. అది తెలుసుకోలేకనే యెరూషలేము ఏం చేసింది? యేసుక్రీస్తు వారిని తృణీకరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థించి మరి సిద్ధముగా ఉండవలెను. ప్రభు యొక్క రాకడకు మనం ఇంత చేరువుగా ఉన్నాము అనే కార్యమును మనము ఈ ఉపవాసము జయించట అనే దాని మీద మనము చూస్తా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దానియేలు ఏం గ్రహించాడని చెప్పుకున్నాం? గ్రంథం చదవటం వలన దినములు సంపూర్తి అవుతున్నాయని గ్రహించాడు. ఇప్పుడు మనం చూడండి, మన దినములు సంపూర్తి అవుతున్నాయా కాలేదా అని కొన్ని వచనాలను మనం చూస్తే లూకా సువార్త 17వ అధ్యాయము 27-28 ఒకసారి చదవండి. మన దినములలో ఏమేమి నెరవేరుతున్నాయి, అలాగైతే మనం ఏమి ఉపవాసం ఉండాలో మనం చూస్తాం. చాలమ్మా. ఇప్పుడు ఇది చూడండి, లోతు దినములలో జరిగినట్టు జనులు ఏం చేస్తా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇల్లు కట్టుచు. మరి ఇప్పుడు చూడండి, నీ దినములలో నీవు జీవిస్తున్న ఈ సమయమందు ఈ అన్ని జరుగుతున్నాయా, జరగటం లేదా? చెప్పండి, జరుగుతున్నాయా, జరగటం లేదా? జనులు తినుచున్నారా, తినటం లేదా? ఇప్పుడు చూడండి, రెస్టారెంట్లు అనేవి ఎంత వేగంగా అభివృద్ధి చెందని ఒకసారి గమనించండి. ఒకప్పుడు ఇట్లా ఉండేదే, మరి ఈ కాలంలో ఎందుకున్నది? లేఖన నెరవేర్పు కొరకు అవి రావలసి ఉన్నవి. అలాగైతే నువ్వేం గ్రహించాలి? ఈ లేఖనము నెరవేరుతుంది కాబట్టి మనిషి కుమారుడు ప్రత్యక్షము అవబోతా ఉన్నాడు కాబట్టి నేనేం చేయాలి? సిద్ధపడాలి. అది ఇది మ్యాటర్. ఇంకా చూడండి, త్రాగుతా ఉన్నారు. త్రాగుడుని ఒకసారి మీరు తీసుకోండి. అది మందు కావచ్చు, థమ్సప్లు కావచ్చు, లేకపోతే నార్మల్ ఏవైనా కావచ్చు. కానీ త్రాగుడు అన్నది ఈ దినాలలో ఎలా ఉంది? ఒకప్పుడు దినముల కంటే ఇంకా చాలా ఉధృతంగా అయింది. ఇంతకుముందు ఇన్ని వైన్ షాపులు అనేవి మనం చూసేవాళ్ళమా? మరి ఈ దినం ఎక్కడ పడితే అక్కడ వైన్ షాపులు కనపడుతున్నాయి. చూసినప్పుడు నువ్వేం గ్రహించాలి? లోతు దినములలో మనం ఉన్నాము.
ఏమని గ్రహించాలి మనము? లోతు దినములలో మనం ఉన్నాము. లోతు దినములలో ఏం జరిగింది? అగ్నిగంధకములు పైనుంచి కురిసి భక్తిహీనులందరినీ నాశనం చేశాను. మరి ఈ సమయం కూడా ఏం రాబోతా ఉంది? లోకం మీదకి శ్రమ రాబోతా ఉంది. కాబట్టి ఈ లేఖనం నెరవేరుతుందంటే నేనేం చేయాలి? సిద్ధపడి ఉపవాసములు నా దేవుని ప్రార్థన చేసుకోవాలి. నేను అంగీకరించబడాలి. ప్రభుతో నేను ఎట్ల పరిస్థితులని కానీ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూడండి, కొనుచు అమ్ముచు. ఈ దినము కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు. చాలా సులభం. ఇవన్నీ చాలా సామాన్యతలు ఉన్నాయి. ఈ సామాన్యతల్ని మనం ఏం చేస్తున్నామంటే ఏందోలే అని చెప్పేసి ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాము? చాలా సింపుల్ గా పక్కకు తోసేస్తా ఉన్నాం. కానీ అదే ఒక దినము మన మీద నేరారోపణ చేయబోతా ఉంది. చాలా సామాన్యంలో ఉన్నాడు దేవుడు. తన వాక్యాన్ని కూడా సామాన్యతలో ఉంచిండు. నువ్వు కనుక్కోవాలి దాన్ని. నీ కళ్ళ ముందే కొనుచు అమ్మటం అనేది ఈ దినాల్లో ఎక్కువైంది. ఒకసారి నువ్వు ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా రకరకాల ప్లాట్ఫామ్లు ఈ దినం వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మీరు అనుకోవచ్చు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ విధంగా వచ్చిందని. కానీ టెక్నాలజీ పెరగటం కాదండి, ఈ లేఖనం నెరవేర్చడానికే టెక్నాలజీ వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నన్ను మహిమ కలుగును గాక. అదే అండి, టెక్నాలజీ దానికైతే రాలే. ఈ లేఖనం నెరవేర్పు కోసం టెక్నాలజీని దేవుడు సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ లేఖనం నెరవేర్పు కోసం అవన్నీ కూడా బయలుపడవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ దినం అట్లా ఉన్నది. అంతేకాదు నోవాహు దినములలో మనం చూస్తే జనులు త్రాగుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికిచ్చుచుండిరి. ఈ మాటను కూడా మీరు తీసుకోండి. ఒకప్పుడు ఇన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయా? ఇంత గొప్ప గొప్ప పెళ్లిళ్ళు జరిగావా? మరి ఈ దినం ఎందుకు జరుగుతుంది? ఈ 10-15 సంవత్సరం నుంచి 20 సంవత్సరం నుంచి ఎందుకు ఉధృతంలో వచ్చింది? చాలా సింపుల్ వాక్యం. నీ కళ్ళ ముందు ఈ వాక్యాలు నెరవేరుతా ఉన్నాయి. కానీ నువ్వు గుర్తెరక్కపోతే బుద్ధి లేని కన్యకలాగా నువ్వు విడిచిపెట్టబడతావు. కళను గ్రహించినట్లయితే దానియేలులాగా నువ్వేం చేయగలవు? తల అంటుకొని, నూనె రాసుకొని, ముఖము కడుక్కొని. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నావు? ప్రభు సన్నిధిలో పెళ్లి విందులోకి వెళ్ళబోతా ఉన్నావు. పెళ్లి విందుకు పోయి బూడిద పోసుకుంటాడా? గోనెపట్ట కట్టుకుంటాడా? కాబట్టి సంఘానికి ఏమని చెప్తా ఉన్నాడు? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? నీ తల అంటుకో, నీ ముఖము కడుక్కో. ఎందుకంటే నువ్వు పెళ్లి విందులోనికి వెళ్ళబోతా ఉన్నావు. నీకు జయము రాబోతా ఉంది. నీ యొక్క నిరీక్షణ అంతా కూడా ఇప్పుడు ఏమవుతా ఉంది? ఫలించబోతా ఉన్నది. నీ విడుదల సమీపమై ఉన్నది. ఎలా కనుక్కుంటావు నువ్వు? లేఖనాలు ధ్యానించటం వలన. ఏవి సంపూర్తి అవుతున్నాయి, ఏవి నా కాలంలో జరిగిపోయినాయి, జరుగుతున్నాయి, నువ్వు గుర్తెరగటం వలన నీవు సిద్ధపాటున్నది నీలో వస్తదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, తర్వాత ఇవన్నీ కూడా నారు నాటచ్చు. ఇంకా ఏంటిది? నారు నాటచ్చు, ఇల్లు కట్టచ్చు. నారు నాటడం ఏంటి? విత్తనాలు వేయటం. ఇప్పుడు చూడండి, విత్తనాలు ఆత్మీయంగా విత్తనాలు తీసుకుంటే ఆయా మతస్థులందరూ వారి వారి యొక్క వాక్యమైన విత్తనాన్ని విపరీతంగా ఎత్తుతా ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఆ విధంగా ఉందా? లేదా? తమ మత ప్రసారాన్ని ఇంతకుముందు ఆ విధంగా చేసేవాళ్ళ? లేదు. ఈ దినము క్రైస్తవ్యాన్ని చూసి, క్రైస్తవులు వెత్తున్న విత్తనముల వాక్యమైన విత్తనములను చూసి వారు కూడా ఎన్నో కార్యక్రమాలను చేయటం మొదలు పెట్టారు. ఆత్మీయంగా మనం చూస్తే అన్ని దాన్ని ఏమంటాము, మతస్థులు లేకపోతే వారి యొక్క మత ఆచారాన్ని కూడా చాలా డెవలప్మెంట్ అయిపోయినాయి. అలాగనే క్రైస్తవం యొక్క మతాచారము లేకపోతే క్రైస్తవం యొక్క విధానం కూడా చాలా డెవలప్మెంట్ అయింది. అంతేకాదు, ఒక ప్రకృతి సంబంధంగా తీసుకుంటే ఈ నారు నాటుచు ఎన్ని శబ్దాలు, ఎన్ని ప్రాజెక్టులు ఈ దినం ఉన్నాయి ఒకసారి గమనించండి. ఎన్ని ఎత్తిపోతల పథకాలు వచ్చినాయో ఒకసారి గమనించండి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? లేఖన నెరవేర్పు. చూడండి, ఆయకట్టును మేము 200
5,000 ఆయకట్టును, 10,000 ఆయకట్టును మేము ఈ దినము సాగులోనికి తీసుకొని వస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? నార్లు వేయటానికి, నాట వేయడానికే కదా, అసలు పంట పండించడానికి. అప్పుడు నువ్వేం గమనిస్తారంటే, క్రైస్తవుడు ఫలాని వాక్యము నెరవేరుచున్న దినాలలో నేనున్నా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినములలో నేను ఉన్నా. ఇల్లు కట్టొచ్చు. తర్వాత ఏంటిది? ఇల్లు కట్టొచ్చు. ఈ దినము చూడండి, ఇల్లు కట్టమన్నది. ఈ 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్, లేకపోతే దాన్ని ఏమంటాం, బ్యాంకు లోన్స్ ఇవ్వటం. ఎన్ని అపార్ట్మెంట్లు మన కళ్ళ ముందు 10 సంవత్సరాల్లో జరిగిన ఒకసారి గమనించాలి. రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగిపోయింది. దాని అర్థం ఏంటి? నీ కళ్ళ ముందే లూకా సువార్త 17వ అధ్యాయం 27, 28 నెరవేరుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30, 39 నెరవేరుతా ఉన్నది. నువ్వు గ్రహిస్తే, బైబిల్ గ్రంథం నీవు చదివినట్లయితే, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించినప్పుడు సిద్ధపాటులోనికి మనం వస్తాం. మన విడుదల సమీపమైందని మనం గ్రహిస్తాం. దానిలో ఆ విధంగానే గ్రహించి ప్రభువు దగ్గర విన్నవించుకున్నట్టుగా, మనం చేస్తున్నట్టుగా, మోకాల ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా చూడండి, మీరు యుద్ధములను గురించి, కలహములను గురించి మీరు వింటారు, కానీ జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నది. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి. అది ఒకటి మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఒక రెండు చూసుకుంటే, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అవి కూడా ఈ దినం మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? లూకా సువార్త 21వ అధ్యాయంలో ఉన్నటువంటి కార్యములు నెరవేర్పులోనికి వస్తా ఉన్నాయి, నెరవేరుతా ఉన్నవి. లూకా సువార్త 21వ అధ్యాయం 8, 9, 10 అలా వరుస పెట్టి చదువుకుంటే అవన్నీ ఉన్నాయి అక్కడ. ఇంకా చూడండి, అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. భూకంపాలు కలగటం లేదా? ఎన్నో భూకంపాలు ఈ దినాన కలుగుతా ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ లూకా సువార్త 21వ అధ్యాయము నెరవేరటానికి రెడీగా ఉన్నాయి, నెరవేరుతా ఉన్నవి. తర్వాత చూడండి, తెగులును, కరువులను తటస్థించును. కరువులు వస్తలేవా? తెగుళ్ళు వస్తలేవా? మొన్ననే మనం చూసాం, కరోనా అన్నది ఏంటిది? ఒక తెగులు అయి ఉన్నది. మరి ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? వాక్య నెరవేర్పు. అప్పుడు మనం దాన్ని గ్రహించాలి, మనం సిద్ధపాటు ఉండాలి. ఇక తర్వాత జరగబోయేది ఏంటిదంటే, మనం ఏమేం చూసాము? యుద్ధమును కూర్చున్నాం. రెండవదిగా జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, గొప్ప భూకంపాలు, తెగుళ్ళు, తర్వాత కరువులు అయిపోయినాయండి. ఇంతవరకు మనం ఇవన్నీ చూసాం. ఈ 4 నాడుతో లోతు దినాలు, అటుపోతే ఇంకా లోతు దినాలు, నోవా దినాలు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇప్పుడు ఇవన్నీ మన కళ్ళ ముందే జరిగిపోయినాయి కూడా. ఇక రాబోయేది ఏంటంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఆకాశము నుండి మహాభయోత్సాపములు, గొప్ప సూచనలు పుట్టును. ఇక నెక్స్ట్ రాబోయేది ఏంటిది? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అయిపోయినాయి ఇంకా. కాకపోతే వీటి యొక్క పరిస్థితులు ఇంకా ముందు ముందు కొనసాగుతూనే ఉంటాయి. అక్కడక్కడ భూకంపాలు వస్తూనే ఉంటాయి, కరువులు వస్తూనే ఉంటాయి, తెగులు వస్తూనే ఉంటాయి. దాని కొనసాగింపు ఉంటుంది. కానీ కొత్తగా ఇంకేంటిదంటే, ఆకాశం నుండి భయములు మనకు వస్తా ఉన్నాయి, గొప్ప సూచనలు పుట్టబోతా ఉన్నాయి. అంతేకాదు, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆల్రెడీ మనము భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన, అంటే సునామీ. ఇదేంటిది? సునామీ. సునామీ వలన ఈ లేఖనం కూడా నెరవేరిపోయింది మన కాలంలోనే. పరిశుద్ధ గ్రంథం క్లియర్ గా ఉంది. భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. కాబట్టి ఇంకా ఇది కూడా అయిపోయింది. ఇంకా కావాల్సిందంటే ఆకాశం నుండి మహాభయోత్సాహములు రాబోతా ఉన్నాయండి. కాబట్టి అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూరుడై వచ్చుట చూతురు. ఏం జరగబోతా ఉంది? ఇంకా ఆయన మేఘారూరుడై రాబోతా ఉన్నాడు. ఆయన మన మధ్యాకాశంలో కలుసుకోబోతా ఉన్నాడు. కాబట్టి మన విడుదల సమీపమై ఉన్నది.
కాబట్టి మనం ఏం చేయాలి? ముఖాన్ని కడుక్కోవాలి. మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు ఏం చేయాలి? మీ ఉపవాసం ఉంటున్నప్పుడు ఏం చేయాలి? తలంటుకొని. హల్లెలూయా. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించున్నదనెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకు ఏమున్నది? విడుదల అన్నది సమీపిస్తుందండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా జరగటం. ఎందుకంటే లేఖనాలు నెరవేరుతున్నాయి. ఒకవేళ దేవుని చిత్తం అయితే, ప్రభు రాకడ తొందరగా ఉన్నట్లయితే, ఆ ఎత్తబడుట్లో ఒకవేళ మనం ఉన్నట్లయితే చాలా సంతోషం అండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువలే ఈ సంగతులు జరుగుతూ చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. ఏం జరుగుతుందంట? దేవుని రాజ్యము సమీపమైతా ఉందండి. ఇంకా చూడండి, ఇంకొక లేఖనాన్ని మనం చూసుకొని ఆ తర్వాత మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. ఇక మనం ఏ తిరుమలలో ఉన్నాం అనేది మనం గమనిస్తాం. చూడండి, చాలా మంది నలు దిశల సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గాబ్రియల్ నాతో చెప్పాను. ఇది చివరి కాలం అని మనకు తెలుస్తా ఉన్నది. ఇది చివరి కాలం అని మనకు తెలుస్తా ఉన్నది. నలు దిశలా సంచరించడం వల్ల ఈ దినము చూడండి, ప్రపంచ దిశలు అన్నిటికీ కూడా మానవుడు వెళ్తా ఉన్నాడు. తెలివి లేదా టెక్నాలజీ అన్నది ఎంతో అమోఘంగా వృద్ధి చెందినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అంతేకాదు చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-5 వరకు చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుడి. ఏలైనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వల్ల ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందరు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఈ లేఖనాలన్నీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ 2వ తిమోతి, ఇది నీ కాలంలో నెరవేరటం లేదా? ఇందులో రాయబడిన సంగతులన్నీ ఇప్పుడు నీ మధ్యలో జరుగుతున్నాయి, జరగటం లేదా? మీ ఇంటి పక్కలనే, నీ చుట్టుపక్కలనే, నీ సమాజంలోనే, నీ గ్రామంలోనే, నీ సిటీలోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాలి? అంత్య దినములలో మనం ఉన్నాము. ప్రభువు రాబోతున్న దినములలో మనము ఉన్నాము. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకు తటస్థిస్తా ఉన్నారు. మనుషులు స్వార్థ ప్రియులుగా, ధనాపేక్షలుగా, బింకములాడి వారు ఎలా ఉన్నారు చూడండి. ఇక్కడ రాయబడిన ప్రతి ప్రకారము ఈ దినము మనకు మనుషులు సమాజంలో కనపడతా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? లేఖన నెరవేర్పు. 2వ తిమోతి 3వ అధ్యాయము మన కళ్ళ ముందు నెరవేరుతున్నది. కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఉపవాసం మనము ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ఏం చేయాలంటే, మనము ఒక సంఘముగా మనం ఏం చేయాలి? దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఏం అవసరమైనది మీకు? ఓర్మి అంటే ఏంటి? ఓర్పు, సహనం మీకు అవసరమై ఉన్నది. ఎందుకు? వాగ్దానం పొందు నిమిత్తము. కాబట్టి మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం మనం పొందుకుంటామని ఓర్పు, ఓపిక మీరు కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు మీరు తప్పకుండా ఏం చేస్తారు? ఉపవాసం ఉండి, ప్రభు నా విడుదల సమీపం అవుతుందని నేను పరిశుద్ధ గ్రంథం నుండి గ్రహించానయ్యా, నీ 2వ రాకడ సమీపంగా ఉందని లేఖనాలను నేను పరిశీలించడంలో తెలుసుకున్నానయ్యా. కాబట్టి నన్ను నేను సిద్ధపరుచుకుంటా ఉన్నా. ఇంకా నేను లోకముతో తిరగనయ్యా.
లోకముతో అవినాభావ సంబంధం నేను పెట్టుకున్నాయా, నా పాపమును నేను ఒప్పుకొనిచున్నానని ప్రభు దగ్గర మనం ఏం చేస్తాం? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మనం సిద్ధపరచుకుంటాము. దేవుని మహిమ గాక. కాబట్టి ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది. కాలం ఎలా ఉందంటే ఇంకా బహు కొంచెముగా ఉందండి. అది మనం గుర్తుపెట్టుకోండి. మీరు అనుకోవచ్చు, అంత నార్మలే ఉంది కదా, ఈ పాస్టర్నే చెప్తా ఉంటారు, ఎంతకాలం నుంచి మనం ఈ వాక్యం వింటాం లేదు. కానీ గర్భిణీ స్త్రీకి ప్రసవ నొప్పులు ఎప్పుడు కలుగుతాయో, సడన్ గా కలుగుతాయి చూడు. అదే భూమి మీదకి సడన్ గా ఏం రాబోతున్నాయంట? మహావేదనలు రాబోతా ఉన్నాయి. అప్పుడు నువ్వు ఎంత మాత్రమో తప్పించుకోలేవు. కాబట్టి అవి రాకముందే నీవు సిద్ధపరచుకోవాలని ఈ ఉపవాసం అనేది మీకు తెలియజేస్తా ఉంది. ఉపవాసం అంటే ఏమని చెప్పుకున్నాం మనము? విజయం. కాబట్టి ఉపవాసం ఉంటే ఏదో కాదని నువ్వు విజయాన్ని పొందుకోబోతా ఉన్నావు. కాబట్టి లేఖనాలను నువ్వు గ్రహించాలని ప్రభు పేరట మీకు నేను ఈ వాక్యములను మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. ఇక వచ్చేవాడు ఎలా ఉన్నాడు? ఇక ఆలస్యం లేదండి. జాగ్రత్తగా మనం ఉండాలి. ఎందుకంటే ఎన్నో కడవరి దినాల లేఖనాలు నెరవేర్చబడుతున్న కాలంలో మనము ఉన్నాం. ఇవి నెరవేరినాయి అంటే తర్వాత తప్పకుండా ఏం కావాలి? ప్రభు ప్రత్యక్షము కావాలండి. కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. కాబట్టి దేవుని ఎదుట మనం జీవించాలంటే ఏ విధంగా ఉండాలి? విశ్వాసం గల వారిని మనము ఉండాలండి. హల్లెలూయా. కానీ ఈ సమయం ముందు మనం వెనుక తీస్తే దేవుని యొక్క ఆత్మకు సంతోషము ఉండదండి. అన్ని చేసుకుంటూ వచ్చాం, చివరి దినంలోకి వచ్చాం. ఇంకో కొంతకాలం ఉంటే మనము రేవు దాటి ఆవుకలికి వెళ్ళిపోతాం. కానీ చివరి దినానికి వచ్చిన తర్వాత ఏంటిది ఇదంతా అనుకొని నువ్వు కొంచెం వెనుక తిరిగినవంటే దేవుని ఆత్మకు సంతోషం అన్నది ఉండదండి. అందుకని పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుందంటే, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము మన ఆత్మను రక్షించుకోవటానికి వెనుదిరగకుండా ఉండాలనే ధైర్యాన్ని ఈ దినం మనము పొందుకుందాం. దేవుని ఆత్మకు మనం సంతోషముగా ఉండాలని మనము కోరుకుందాం. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే మనం నశించుటకు వెనుక తీయవారము కామండి. ఇంత దూరం వచ్చింది ఎందుకు? పౌలు చెప్పినట్టు ఏ విధంగా చేతనైనా నేను చూడండి అక్కడికి వెళ్ళాలి. నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఏ విధంగా చేతనైనా నేను ఎక్కడికి వెళ్ళాలి? రాకడలో ఉండాలి. ప్రభు రాజ్యములో నేను ఉండాలి అని ఆయన చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆత్మను రక్షించుకున్నటకు లేదా సంపాదించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై మనం ఉండాలి అనే దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రియ సంగమా, మీ చర్చి పేరే ఏంటిది? నిరీక్షణ. నిరీక్షణ దేని కొరకు? దేవుని రాకడ కొరకు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయకూడదు? వెనుతిరిగి చూడకండి. లోతు భార్యలాగా వెనుతిరిగి చూడకండి. వెనుకు తీసిన ఎడల దేవుని ఆత్మకు సంతోషము ఉండదండి. కాబట్టి నిరీక్షణ అంటే ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఆ యొక్క ఏం పొందుకోవాలి? వాగ్దానాన్ని మనము పొందుకొని ఆ జయాన్ని మనము పొందుకోవాలని ఈ దినం ఉపవాస సందర్భంగా మీకు తెలియజేస్తుంది. కొద్ది మాటలు నేను దేవుని యొక్క వినికిడిలో ముగిస్తా ఉన్నా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా తండ్రి, మరి నాయన ఈ ఉపవాస ప్రార్థనలు ప్రభావ, మరి నాయన ఈ దినము ప్రభావ ఈ యొక్క రాసుని మమ్మల్ని నడిపించి శ్రేష్టమైన జీవం గల మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు తీసుకుంటున్నాం ప్రభావ. మరి దానియేలు గురించి ప్రభావ జ్ఞాపకం చేయడం, అదే ప్రభావ మరి రాబడతో ప్రభావ జ్ఞాపకం చేయడం ప్రభావ, విషయాలు బట్టి నాయన మీరు మమ్మల్ని దీవించినందుకు వందనాలు చేసుకుంటున్నాం. మేము సిద్ధపాటు కలిగి జీవించడం నీకు బాగా సహాయం దయచేయండి.
మీ లేఖనాలను ప్రభావ మేము గ్రహిస్తూ నాయన ప్రభావ మేము మెలుగుగా ఉండి ప్రార్థిస్తూ నాయన నీ రాకడ కొరకు ప్రభావ మేము సిద్ధపాటు కలిగి ఉండకు సహాయం చేయండి. విత్తబడ్డ వాక్యం మా హృదయంలో నాటండి, నీరు కట్టి పని చేయండి. మేము వాక్యం వెళ్ళి విడిచిపెట్టే వాళ్ళు కాకుండా తీర్మానం తీసుకొని వాక్యానుసరంగా జీవించి ఈ రాకడలో ఎత్తబడే సంఘంలో మేము ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన నాయన నీ దాసుని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. నాయన పిల్లని వారి కుటుంబాన్ని వారి పరిచయాన్ని వారి సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. నాయన చక్కని సమయాన్ని ప్రభావ మీరు మాకు దయచేసినందుకు వందనాలు ప్రభావ. నాయన మరి ఇంకా మిగతా రోజుల్లో కూడా ప్రభావ మీ సన్నిధి మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ కూడిన బిడ్డలంతా మీరు ఆశీర్వదించి దీవించడానికి వందనాలు చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావాన్ని కల్పించుకుంటూ తిరిగి రాకడ అవసరమైతే రేపటి దినం ఉదయం సాయంత్రం ఈ సన్నిధిలో మేము గడుపుటకు నీకు సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాన్ని కల్పించుకుంటూ ప్రభు రక్షకుడైన యేసే పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ మన యేసుక్రీస్తు ప్రభువు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడొచ్చి బిడ్డకి ప్రత్యేకంగా దైవజనునికి మన పరిచర్యకి సకల పరిశుద్ధులకి సదా తోడై నడిపించును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని దీవించును గాక. మన ఆత్మను అందుకొని మన మధ్యకు వచ్చి చక్కని వాక్యం ద్వారా మనల్ని బలపరిచిన విజయ్ గారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.